హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఫ్రెండ్స్, మన సనాతన ధర్మంలో చాలా విషయాలు చెప్పారు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలని కూడా చెప్పారు. మరి కాళ్ళు కడుక్కోకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం రండి. అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోననివానికి ఏ కోరికలు ఉండవు అని చెబుతుంది భగవద్గీత. పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగు వైపులా ముగ్గులు వేసేవారు. దీనివలన సూక్ష్మక్రిములు భోజనశాలలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హానిచేసే సూక్ష్మ క్రిములను చంపే శక్తి ఆవుపెడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది. భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహార పదార్థాలను తీసివేసి మరలా నీతితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి. మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్యవంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదు కదా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయట నుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు. తరువాత త్రాగటానికి మంచినీరు ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రొక్కుతాం. అదే కాళ్లతో రావటం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకు హాని జరుగుతుంది కదా. ముఖ్యంగా పసిబిద్దలకు మరింత హానిదాయకం. ఇప్పుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా? కాలిబూట్లతో అన్నం తింటున్నాం. పరుగులు తీస్తున్నాం. బిజీ బిజీ బిజీ. అనవసరమైన అవసరాల కోసం అర్థంలేని జీవితమా గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయానికి అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపిక తీరిక ఎవరికి ఉంది? సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇప్పటినుంచి మీరు సనాతన ధర్మాన్ని పాటించండి. మీ ఆరోగ్యంతో మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. నమస్తే.